మీ క్రెడిట్ కార్డ్ ఒక ఏటీఎం లాంటిదని తెలుసా మీకు? కానీ బ్యాంక్ మీకు చెప్పని కొన్ని లీగల్ హ్యాక్స్ ఉన్నాయి. హ్యాక్ నెంబర్ 1, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ట్రిక్. బిల్లింగ్ డేట్ తర్వాత కార్డ్ స్వైప్ చేస్తే మీకు 40 నుంచి 50 రోజుల వరకు మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ పడదు, ఫ్రీ అనమాట. అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను, మీరు కనుక మీ బిల్లు 21st పే చేస్తే 22వ తారీఖు కనుక మీరు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినట్లయితే 45 నుంచి 50 రోజుల వరకు మీకు ఎటువంటి బిల్ అనేది పడదు. అంటే ఒక రకంగా జీరో కాస్ట్ లోన్ లాంటిది అనమాట. హ్యాక్ నెంబర్ 2, హిడెన్ ఛార్జెస్ రిఫండ్. లేట్ ఫీ, యాన్యువల్ ఫీ, అన్వాంటెడ్ ఛార్జెస్ ఇలాంటివి వచ్చాయి అనుకోండి, కస్టమర్ కేర్కి కాల్ చేసి 1 టైం రివర్సల్ అని అడిగారు అనుకోండి, చాలా సందర్భాల్లో మీ అమౌంట్ మీకు రిఫండ్ ఇచ్చేస్తారు. హ్యాక్ నెంబర్ 3, ఈఎంఐ క్రెడిట్ లిమిట్ బూస్ట్. ఈఎంఐని కన్వర్జన్ చేస్తే మీ టోటల్ లిమిట్ బ్లాక్ కాదు, మంత్లీ ఈఎంఐ అమౌంట్ మాత్రమే బ్లాక్ అవుతుంది. అప్పుడు బిగ్ పర్చేజెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. హ్యాక్ నెంబర్ 4, క్రెడిట్ స్కోర్ సీక్రెట్. లిమిట్లో 30% కంటే ఎక్కువ పడితే సిబిల్ స్లోగా డ్రాప్ అయిపోతుంది. అందుకే తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే 20-25% మాత్రం యూజ్ చేస్తారు. అంటే మీ యొక్క క్రెడిట్ లిమిట్ 10,000 ఉందనుకోండి, దానికి 30% అంటే 30,000 లోపు మీరు వాడాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ అనేది మంచిగా బూస్ట్ అవుతుంది. ఈ హ్యాక్స్ మీకు బ్యాంక్ అనేది చెప్పదు. తెలియని వాళ్ళు తెలివిగా యూజ్ చేసి క్రెడిట్ కార్డ్ మంచిగా యూజ్ చేసుకుని డబ్బులు అనేది సేవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ రీల్ సేవ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.